హలో ఎవ్రీవాన్. మనకి అందరి ఇంట్లో ఇలాంటి పాత బట్టలు అయితే చాలా ఉంటాయి. కొంచెం మంచిగా ఉంటే ఎవరికైనా ఇస్తాము, లేదంటే పడేస్తాం కదా. ఇక నుంచి అలాగా మాత్రం బట్టల్ని పడేయకండి. ఎందుకంటే ఇలా మనం పాతగా అయిపోయిన బట్టలతో కూడా ఇంట్లో మనకి యూజ్ అయ్యే విధంగా రీయూజ్ చేయొచ్చు. అవేంటో చూసేయండి. ఇలా ఫస్ట్ నేను ఒక టీషర్ట్ని అయితే తీసుకున్నాను. కొంచెం పాతగా అయిపోయిన టీషర్ట్ని తీసుకొని ఇలా చెస్ట్ వరకు కట్ చేసేసుకున్నాను. ఏ టీషర్ట్ తీసుకున్నా కూడా ఇదే సైజులో మీరు స్ట్రేట్గా ఉన్నంత వరకు చెస్ట్ సైజ్ వరకు కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా రివర్స్ తీసుకొని ఈ మనకి పైన ఉన్న అంచులన్నీ ఇలా దగ్గరికి అనుకుంటూ ఇక్కడ ఒక దారంతో ముడి వేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఆ పైన పార్ట్కి అంత దగ్గరికి ఇలా మడత పెట్టేసుకొని ఒక దారం అయితే కట్టేసుకోండి గట్టిగా. ఇలా దారాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ తీసి ముడి వేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ని అయితే సీదా తీసేసుకోండి. మనకి ఓపెన్ చేసుకుంటే ఇట్లా వస్తుంది క్లాత్, మనం ముడి వేసుకున్నది కింద సైడ్కి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకి టీషర్ట్కి కింద ఇట్లా అంచు ఉంటుంది కదా అండి, ఈ అంచు ఒక్క సైడ్కి కట్ చేసుకుంటే అది మనకి ఓపెన్ అయిపోతుంది. ఆ దాంట్లో నుంచి మనము థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కిందన ఒక సైడ్కి చిన్నగా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాంట్లో నుంచి మనం పిన్నిస్ పెట్టుకొని ఒక థ్రెడ్ అయితే లోపల నుంచి ఎక్కించుకోవాలి. ఇలాగా ఇలా సేఫ్టీ పిన్ అయినా లేదా సూదితో అయినా ఇలా దారాన్ని ఎక్కించేసుకోండి. మనకి షూ లేస్ అయినా లేదంటే చిన్నపిల్లల నైట్ ప్యాంట్స్కి అవి లేస్ వస్తుంది కదా, అది తీసుకొని పెట్టుకోండి. ఇట్లా మొత్తం ఎక్కించుకున్న తర్వాత చివరన ఒక ముడి వేసుకోండి. ఇప్పితే వచ్చేలాగా వేసుకోండి, గట్టిగా వేయొద్దు, తర్వాత మళ్ళీ ఇప్పాల్సి ఉంటుంది. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి క్లాత్ లోపల ఫిల్ అయ్యాన్ని పాత బట్టలు ఏమన్నా మనకి కట్ చేయగా మిగిలిపోయినవి, పాత చినిగిపోయినవి ఏమన్నా ఉంటే అన్నీ ఇందులో ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాత చీర తీసుకున్నాను. చీరని మొత్తం అట్లాగే పెట్టేసుకుంటే ఎక్కువ తక్కువ వస్తుందని నేను ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఇలాగైతే మనకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు, స్మూత్గా ఉంటుంది పిల్లో. మనం మొత్తం శారీని అట్లాగే పెట్టేసుకుంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువలాగా వస్తుంది, ఈవెన్గా రాదు. ఇలా కట్ చేసేసుకొని పెట్టుకుంటే ఇలా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలాగా అన్ని పాత బట్టలన్నీ నేను ఇందులో పెట్టేసుకున్నాను. నాకు 2 శారీస్ అయితే పట్టాయండి. నేను తీసుకున్న టీషర్ట్ పెద్ద సైజ్ టీషర్ట్, ఇది 2 శారీస్ ఫిల్ అయినాయి. ఇలా మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్న టీషర్ట్ రిమైనింగ్ పార్ట్ కూడా నేను ఇందులోనే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ కొద్దిగా హోలు ఉంటుంది, అది ఇంకే రిమైనింగ్ పార్ట్ అంతా ఏం కనిపించకుండా అదే టీషర్ట్ని అక్కడ క్లోజ్ దగ్గర పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకొని అంతా దగ్గరికి లాగుతూ ఎంత వీలైతే అంత, ఎంత లాగగలిగితే అంత లాగేసి ఇలాగా ఒక ముడి అయితే వేసుకోండి. గట్టిగా ముడి వేసుకొని మిగిలిన థ్రెడ్ అంతా కూడా లోపలికి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పడేసే ఒక టీషర్ట్తో అయితే మంచి ఒక పిల్లో రెడీ అయిపోయింది. చూడండి, బాగుంది కదా. ఇది ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. బెడ్లో, సోఫాలో దిండులాగా స్మూత్గా మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఇక్కడ మనకు కొద్దిగా ఓపెన్ ఉంది కదా, ఈ ప్లేస్లో నేను ఇలాంటి ఫ్లవర్ని ఇది నేను చేశానండి. ఈ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఫ్లవర్ మేకింగ్ వీడియో ఫ్యాబ్రిక్తో. దీన్ని ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా క్లాత్ అది ఎంత స్పేస్ ఉందో అంత చూసుకొని కట్ చేసుకొని కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. లోపల ఉన్న క్లాత్స్ అన్నీ కనబడకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా స్టిక్ చేసేసుకోండి, బాగుంటుంది. నేను ఈ ఫ్లవర్ స్టిక్ చేశాను. ఈ వీడియో ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. సేమ్ కలర్ క్లాత్ కొద్దిగా కట్ చేసుకొని ఆ ప్లేస్లో పెట్టేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇక్కడ నేను సోఫాలో పెట్టుకున్నాను, చూడండి లుక్ ఎంత బాగుందో. పిల్లోకి బాగుంది కదా. మీకు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి. ఇంట్లో ఉండే ఇలాంటి చిన్నపిల్లల పాయింట్లు, నిక్కర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అందులో నుంచి నేను ఇలాంటి ఒక పాత పాయింట్ తీసుకొని ఇక్కడ కాళ్ళ వరకు కట్ చేసుకున్నాను. సేమ్ ఇంతకుముందు దానిలాగా మనకి స్ట్రేట్గా ఎక్కడి వరకు ఉంటుందో అంతవరకు క్లాత్ని కట్ చేసుకున్నాను. ఈ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. మనకి స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకొని ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ కట్ చేసుకొని
ఇక్కడ రివర్స్ తీసుకోవాలి. ఈ కిందన కూడా ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ క్లాత్ కట్ చేసుకోండి. 2 సైడ్స్కి 1 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేలాగా 2 అంచులకి ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాగ్ షేప్ రావడం కోసం అండి. కట్ చేసుకున్న తర్వాత రివర్స్ తీసుకొని ఈ జాయింట్లన్నీ వేసుకోవాలి. 2 సైడ్లకి ఇంకా కింద 3 సైడ్లకి ఇలా జాయింట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఈ 1 ఇంచ్ 1 ఇంచ్ కట్ చేసుకున్న దగ్గర ఈ క్లాత్ని ఇలా 2 సైడ్లకి పట్టుకొని ఇలా లాగితే మనకి స్ట్రేట్గా వస్తుంది. దానిపై నుంచి కూడా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత మనకి బ్యాగ్కి హ్యాండ్స్ కావాలి కదా, మనకి రిమైనింగ్ పార్ట్ ఉంది కదా కట్ చేసుకోగా, పాయింట్ కాళ్ళ దగ్గర నుంచి క్లాత్ని ఇలా స్ట్రేట్గా కట్ చేసుకొని 2 పట్టీల కోసం అయితే క్లాత్ ఇలా కట్ చేసుకున్నాను. చూడండి ఇలాగ 2 పట్టీలకి 2 క్లాత్లు ఇలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసి క్లాత్ బయటికి కనిపించకుండా ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి రాకుండా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న వాటిని బ్యాగ్కి ఇలా లోపల సైడ్ నుంచి పెట్టుకొని ఒక కుట్టు వేసుకోండి. అంతే, మనకి చిన్నగా పర్స్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి. మనం కూరగాయలకు కానీ కిరాణా సరుకులకు కానీ చిన్నగా బయటికి ఎక్కడికైనా షాప్కి అటు వెళ్ళినప్పుడు ఫోను, పర్సు ఇంకా ఏదైనా మిగిలినవన్నీ చేతిలో పట్టుకొని తిరగడానికి లేకుండా ఇలా చిన్నగా బ్యాగ్లో వేసుకొని వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది, మంచిగా క్యారీ చేయడానికి ఉంటుంది. చూడండి బాగుంది కదా. మీకు ఈ ఐడియా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.